హైదరాబాద్ ఒరిజినల్ సిటీకి ఓ చరిత్ర ఉంది. న్యూ సిటీ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచింది. కొత్తగా ఇప్పుడు ఫ్యూచర్ సిటీ రాబోతోంది. ఈ మహానగరాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేలా తెలంగాణ ప్రభుత్వం పక్కా ప్రణాళికను సిద్ధం చేసింది. ఫ్యూచర్ సిటీతో ఓ కొత్త చరిత్ర సృష్టించే అవకాశాలు ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొత్తగా రాబోయే ఫ్యూచర్ సిటీ దక్షిణ తెలంగాణలో అర్బన్ డెవలప్మెంట్ ని శాసించే కీలకమైన ఫ్యాక్టర్ గా మారబోతోంది. అయితే లేటెస్ట్ గా ఫ్యూచర్ సిటీకి సంబంధించిన మ్యాప్ ని ప్రభుత్వం రిలీజ్ చేసింది. దాంతో నగరానికి ఆనుకొని రాబోతున్న కొత్త సిటీ ఎలా ఉండబోతుందన్న దానిపై ఉన్న అనేక అనుమానాలన్నీ తీరిపోవడంతో పాటు అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది. దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని నోయిడా, గ్రేటర్ నోయిడా, యమునా ఎక్స్ప్రెస్ వే పట్టణాల నమూనా నుంచి స్ఫూర్తి పొంది సౌత్ కొరియాలోని ఇంచియాన్ ఫ్రీ ఎకనామిక్ జోన్ సూచనలతో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని స్థాపించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఓ ప్రతిష్టాత్మకమైన ప్రణాళికలు రూపొందించింది. మొత్తం 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని పరిధిలోకి మహేశ్వరం, అమనగల్, కడ్తాల్, కందుకూరు, ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల మండలాలు రానున్నాయి. ఈ 7 మండలాల్లోని 56 గ్రామాలతో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు కానుంది. అమనగల్లులో 2 గ్రామాలు, మహేశ్వరం నుండి 2, మంచాల నుండి 3, ఇబ్రహీంపట్నంలోని 8 గ్రామాలు, కడ్తాల్లో 6, యాచారం నుంచి 17, కందుకూరు నుంచి 18 గ్రామాలు ఇకపై ఫ్యూచర్ సిటీ పరిధిలోకి రానున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హెల్త్ కేర్, విద్య, స్పోర్ట్స్, లైఫ్ సైన్సెస్ లాంటి అత్యాధునిక రంగాలన్నింటినీ ఒకే చోటుకు తెస్తూ ఈ రంగాలతో పాటు ఫ్యూచర్ సిటీలోని ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిపైన ఫోకస్ పెట్టారు. ఇది దక్షిణ తెలంగాణలో అర్బన్ డెవలప్మెంట్ కి ఓ వేదికగా మారనుంది. మొత్తం 1,50,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయనున్నారు. ఇందులో 30,000 ఎకరాల్లో కోర్ ఏరియా ఉంటుంది. ఈ కోర్ ఏరియాలో కీలక సంస్థలు, పరిశ్రమలు, అధిక ప్రాధాన్యత గల రంగాల అభివృద్ధికి భూమిని కేటాయిస్తారు. శ్రీశైలం హైవే నుంచి నాగార్జున సాగర్ హైవే వరకు విస్తరించి ఉన్న మిగతా 1,20,000 ఎకరాల్లో నగరం చుట్టూ ఉన్న వివిధ జోన్ల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెడుతోంది. ఇక ఫ్యూచర్ సిటీ కోర్ ఏరియాలో 150 ఎకరాల్లో ఏఐ సిటీ, 120 ఎకరాల్లో హెల్త్ సిటీ, 250 ఎకరాల్లో స్పోర్ట్స్ హబ్ ఏర్పాటు కానున్నాయి. అలాగే 300 ఎకరాల్లో ఎడ్యుకేషన్ హబ్ రానుంది. 4,200 ఎకరాల్లో ఫార్మా, లైఫ్ సైన్సెస్ కి సంబంధించిన పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. ఇక 3,600 ఎకరాల్లో ఎలక్ట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వస్తాయి. 1,200 ఎకరాలు రెసిడెన్షియల్ జోన్ గా ఉంటుందని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వర్గాలు తెలిపాయి. ఫ్యూచర్ సిటీలో భూ కేటాయింపులు, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారించి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసే బాధ్యతని టీజీఐఐసికి అప్పగించారు. అంతేకాదు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆర్థిక వృద్ధిని కూడా పెంచింది. ఫ్యూచర్ సిటీ అభివృద్ధితో హైదరాబాద్ నగరం మరో స్థాయికి వెళ్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎఫ్సిడిఏ ఉన్న ప్రదేశం పరంగా అనేక ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయంటున్నారు. దీనిని డెవలప్ చేయడం వల్ల గ్రేటర్ హైదరాబాద్, నార్త్, వెస్ట్ భాగాల్లోనూ సిటీ మరింత అభివృద్ధి చెందుతుందని లెక్కలున్నాయి.